హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 29th మార్చు. రేపటి మార్కెట్ అనలిస్ట్ చూద్దాము. రేపు డేట్ చూసుకున్నట్టయితే 13th మార్చు. సో మండే రోజున రేపైతే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ట్యూస్డే రోజున హాలిడే కాబట్టి ప్రీవియస్ డే ట్రేడింగ్ సెక్షన్ రోజు అయితే కండక్ట్ చేస్తారు, అది మీకు తెలిసిందే. సో ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన మనం మంత్లీ ఎక్స్పైరీ సంబంధించిన మార్కెట్ అనలిస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దాము. సో ఇది నిఫ్టీ 50 చార్టు, 50 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్టు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం చూద్దాము. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే సో 27th మార్చ్ ఏదైతే ఉందో ఈ యొక్క స్వింగ్ దగ్గర నుంచి సో 22,990 నుంచి ఇంకొంచెం బిలో సైడ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ వరకు అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ అబో సైడ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 23,038 వరకు. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆ డే యొక్క ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ యొక్క హై కన్సిడర్ చేసుకోండి. సో 23,186 అనేది. సో ఈ యొక్క లెవెల్ అనేది ఇది నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే దీని ప్రీవియస్గా ట్రేడింగ్ సెక్షన్ ఏదైతే ఉందో సో 25th మార్చు. సో లాస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ యొక్క లో దగ్గర నుంచి సో ఇంకొంచెం అబో సైడ్ వచ్చేసి మీరు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి. సో ఓవరాల్గా లెవెల్ చూసుకున్నట్టయితే 23,273 నుంచి 23,300 అనేది. సో ఇది నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్. ఒకవేళ మీకు ఇంకా అబోవ్ సైడ్ రెసిస్టెన్స్ కావాలనుకుంటే వన్స్ ఈ లెవెల్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసి దీనికి అబోవ్ సైడ్ కానీ సస్టైన్ అయిందంటే అగైన్ ఇది కూడా బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే సో ఈ యొక్క స్వింగ్ హై తీసుకోండి 25th మార్చ్ రోజున ఆ డే యొక్క హై. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే సో 24th మార్చ్ రోజున సో ఏదైతే ఈ యొక్క స్వింగ్ కనబడుతుందో ఈ స్వింగ్ కన్సిడర్ చేసుకోండి. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫ్రమ్ ఇక్కడ నుంచి సో 22,772 దగ్గర నుంచి ఇంకొంచెం బిలో సైడ్ సో 22,745 వరకు. సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్. నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ చూసుకున్నట్టయితే సేమ్ డే యొక్క లో కన్సిడర్ చేసుకోండి. సో 24th మార్చ్ లో ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఈ యొక్క స్వింగ్ వరకు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా 22,659 నుంచి 22,622 వరకు. సో ఇది నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్. అలాగే థర్డ్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే సో దీనికి ప్రీవియస్గా అంటే 23rd మార్చ్ యొక్క లో కన్సిడర్ చేసుకోండి. సో 22,469 నుంచి ఇంకొంచెం అబోవ్ సైడ్ వచ్చేసి ఇక్కడ వరకు సో 22,485 వరకు. సో ఇది సపోర్ట్ లెవెల్స్. సో ఇది ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా, ఎందుకంటే మార్కెట్ అనేది చాలా వోల్టైల్గా ఉంది. సో గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు, చెప్పలేము, అన్సర్టనిటీ. సో ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ అయిందంటే గ్యాప్ అప్ అంటే ఇక్కడెక్కడ గ్యాప్ అప్ అయినా ఈ యొక్క లెవెల్స్ ఉంది కదా, ఇది రెసిస్టెన్స్ లెవెల్స్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కానీ ఇంకా అప్ ట్రెండ్ కానీ ఉందనిపిస్తే అప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసి అప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్గా అప్ సైడ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అదే మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏంటంటే గ్యాప్ డౌన్ మీన్స్ సో ఇక్కడెక్కడ గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి అయినా రివర్సల్ రావచ్చు, ఆర్ ఒక బేరిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే ఇంకా నేను డౌన్ సైడ్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఇనిషియల్గా వచ్చేసి ఈ యొక్క లెవెల్ కన్సిడర్ చేసుకోండి. వన్స్ ఇది కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇంకొంచెం బిలో సైడ్ అంటే నెక్స్ట్ 22,000 వరకు చూస్తాను, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఆప్షన్ రేటింగ్ అయితే కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా నిఫ్టీ 50 సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఆ తర్వాత మార్కెట్ గురించి గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ గురించి అయినా. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఏదైతే 27th మార్చ్ రోజున స్వింగ్ ఏదైతే కనబడుతుందో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోండి. ఫ్రమ్ 52,707 దగ్గర నుంచి ఇంకొంచెం బిలో సైడ్ వచ్చేసి 52,616 వరకు. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సో ఈ సేమ్ డే యొక్క సో 27th మార్చ్ యొక్క ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై కన్సిడర్ చేసుకోండి. సో 53,292 అనేది ఇది సెకండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే దీనికి ప్రీవియస్గా 25th మార్చ్ రోజున సో ఈ యొక్క ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీని యొక్క లెవెల్స్ చూసుకున్నట్టయితే ఫ్రమ్
53,682 నుంచి ఇంకొంచెం బిలో సైడ్ వచ్చేసి 53,623 వరకు. ఓవరాల్గా ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. వన్స్ ఇక్కడ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే, ఇంత దూరం వచ్చి బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే, సో ఇంకా అబోసే రెసిస్టెన్స్ కావాలనుకుంటే ఆ డే యొక్క హై కన్సిడర్ చేసుకోండి. 25th మార్చి రోజున హై అనేది. సో ఇది ఓవరాల్గా రెసిస్టెన్స్ విషయంకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 27th మార్చి రోజున సో ఈ యొక్క లో దగ్గర నుంచి 52,211 నుంచి నెక్స్ట్ ఇంకొంచెం బిలో సైడ్ ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు. సో 52,102 వరకు. సో ఇది ఓవరాల్గా సపోర్ట్ లెవెల్ ఫస్ట్. సో నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే 24th మార్చి రోజున లో కన్సిడర్ చేసుకోండి. సో 24th మార్చి రోజున లో వచ్చేసి 51,826 నుంచి ఇంకొంచెం అబోవ్ సైడ్. సో 51,864 వరకు. సో ఇది నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్. నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే సో ప్రీవియస్గా 23rd మార్చి యొక్క స్వింగ్, ఈ యొక్క స్వింగ్ని కన్సిడర్ చేసుకోండి. సో 51,556 నుంచి ఇంకొంచెం అబోవ్ సైడ్. సో 51,598 వరకు. సో ఇది నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ లెవెల్స్. సో వన్స్ ఇక్కడ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే సో 23rd మార్చి యొక్క ఈ యొక్క లోని కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు మనం గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించే మాట్లాడుకుందాము. ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ అయిందంటే సో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. వన్స్ పాజిటివ్ కానీ ఉందనిపిస్తే ఇక్కడ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే మీరు లాంగ్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ కానీ రిజెక్షన్ కానీ వచ్చిందంటే మీరు కొంచెం షార్టింగ్ సైడ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే కొంచెం డౌన్ సైడ్. సో ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి మీరు ఇనిషియల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యేసి సో ఇక్కడ రిజెక్షన్ కానీ వచ్చిందంటే ఓవరాల్గా ఈ రేంజ్ వరకు. అదే మార్కెట్ కానీ ఇంకా అబోవ్ సైడ్ గ్యాప్ అప్ కానీ ఏంటంటే సో దీనికి అబోవ్ సైడ్ కానీ గ్యాప్ అప్ కానీ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి అయినా రివర్సల్ రావచ్చు. ఆర్ మార్కెట్ కానీ నెగిటివ్ కానీ ఉందనిపిస్తే ఇక్కడ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే మీరు డౌన్ సైడ్ అయితే ఆపర్చునిటీ చూడొచ్చు. అప్పుడు ఓవరాల్గా రేంజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది గ్యాప్ అప్ గురించి. ఇప్పుడు గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకుందాము. గ్యాప్ డౌన్ వచ్చేసి ఎక్కడ గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి, అంటే ఇక్కడ కానీ మార్కెట్ కానీ పాజిటివ్ కానీ అనిపిస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునేసి అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఆర్ ఇక్కడ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే నేనైతే ఇంకా డౌన్ సైడ్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే మార్కెట్ అనాలిసిస్ సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా